నాకు ఒకటి స్పెసిఫిక్గా కనపడుతుందండి ఈ సినిమాలో. బాలకృష్ణ గారిది కృష్ణదేవరాయలు గెటప్లో ఆ క్యారెక్టర్కి, మోహిని గారి క్యారెక్టర్కి వాయిస్ డబ్బింగ్లో ఇది వేరియేషన్ కనపడుతుందండి. అది ఎట్లా చేశారు ఏంటనేది ఒక పెక్యులర్ వాయిస్ బాలకృష్ణ గారి డబ్బింగ్ తీసుకున్న బహుజాగ్రత్త. ఇదేమో శైలజ చెప్పింది, శైలజ గారు చెప్పారా? ఎస్పి శైలజ చెప్పింది మోహిని గారి క్యారెక్టర్, మోహిని గారికి. బాలు గారేమో టీను ఆనంద్కి చెప్పి, టీను ఆనంద్ గారికి. అబ్బో అద్భుతం. అది వేరియేషన్, అది అదొక రకం, యాప్ట్గా ఆయన మాట్లాడుతూనే అన్నట్టు ఉంటుంది. ఈ వేరియేషన్ ఈవెన్ పెర్ఫార్మెన్స్ వైజ్గా కానీ బాలకృష్ణ గారు అసలు ఈ క్యారెక్టర్ కానీ ఎంత సెటిల్డ్గా ఉంటుందో, ఎంత రాజసం టీవీ. ఇప్పుడు ఎన్ని దాంట్లో ఆలోచించినవో. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇవాళకి కూడా అదే ఫీల్ అవుతుంటా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇన్ జనరల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు దాంట్లో ఒక మోడర్న్ సాంగ్ లాస్ట్లో డ్యాన్స్ కాంపిటీషన్లో అంతా ఎక్సైట్ అవుతా, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది ఇప్పుడు ర్యాప్కి వెళ్ళిపోతుంది. ఆ రాక్ అండ్ రోల్ డ్యాన్స్ చేస్తుంటే అందరూ ఊగుతుంటారు, ఇటే ఉంటారు, ఎక్సెప్ట్ కృష్ణదేవరాయ. ఆయన రాజసం, రాజుడు, మహారాజు. ఆయన కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ లేచి నుంచి చప్పట్లు కొట్టడం, ఇట్ట అంటాం ఏమి అనలేదుగా. ఆ కాళ్ళతో ఇట్లా ఒక్కసారి కాళ్ళతో 2 సార్లు ఇట్ట అంటారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎవ్రీథింగ్. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ది బాలకృష్ణ గారు. వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుని అంతే ఆ మనిషిలో నవ్వుతుంటూ ఇలాగా సో ఈజ్ ఎంజాయింగ్. అది దాన్ని బాగా ఓవర్గా చెప్పక్కల. అది అట్లా సినిమా అంతా అట్టగా మంచి ప్యాటర్న్లో చేశారు. అండ్ ఇట్ హాస్ బికమ్ ఏ క్లాసిక్. చాలామంది క్లాస్ జనం అబ్బో ఎంత బాగున్నారని బాలకృష్ణ గారిని ఫస్ట్ టైం ఇంత ఇదిగా గొప్పగా చూస్తాం. అంటే ఆయన అట్లా సెటిల్డ్గా చేయలేదని నేను అన్నాను. కొన్ని సినిమాలు ఉన్నాయి, ఉదాహరణకి సీతారాం కళ్యాణం ఎంత అద్భుతమైన సినిమాను. అట్లాగే పెద్ద గొప్పగా కమర్షియల్గా ఎంతవరకు ఇదయిందో తెలియదు, కానీ అంత గొప్పగా అవ్వచ్చు. కానీ జననీ జన్మభూమి అద్భుతం విశ్వనాథ్ గారి దాంట్లో. ఓ ఫారిన్ నుంచి వచ్చిన వాడు ఎలా ఉంటాడు అనుకున్న దానికి జస్ట్ ఆపోజిట్గా ఉంటాం ఆ క్యారెక్టర్. కానీ చాలా కొన్ని అలాంటి క్యారెక్టర్స్ పడ్డాయి. దీన్ని ముఖ్యంగా దీనికి రావడానికి గుర్తింపు ఏంటంటే కృష్ణదేవరాయ. కృష్ణదేవరాయలో ఎలాంటి రాజా, ఆ టీవీ, ఆ దర్పం ఉన్నా కూడా అంత ఇదిగా చాలా డిగ్నిఫైడ్గా త్రూఅవుట్ చేయటం అనేది. అవును, మీకు ఆర్టిస్టులు కూడా చాలామంది ఆర్టిస్టులు కనపడతారు. అంతమంది ప్యాడింగ్ని మీరు భరించడం అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ముఖ్యంగా కాదు విలను టైం మెషిన్ కొట్టేవాడు ఎవడై ఉండాలంటే అమరీష్ పూరి అనిపించింది. ఎందుకంటే మిస్టర్ ఇండియా తర్వాత మనకు తెలుగులో ఆయన మన దీనికి వచ్చేసారు. అప్పటికే 1 year బ్యాక్ ఆయన మన జగదేక వీరుడతిలో సుందర విలను ఆయన. అవును, అది ఒక ఇన్స్పిరేషన్ మనకి. సో పర్టికులర్గా ఒక ఫైండ్ అంటారే, ఈ టైం మిషన్ ఇన్వెంటర్ అనేవాడు ఒక జీనియస్ అయి ఉండాలి. వాళ్ళు చిన్న పిచ్చితనం. ఇప్పుడు జీనియస్లు అందరూ మనకి లుక్స్లో ఒక రకంగా ఏంట్రైనా అన్నట్టుగా ఉంటారు అని ఆయన మొదట ఆ టిను ఆనంద్ గారికి ఇవన్నీ చేసి ఆయనకి వెళ్ళి చెప్పితే ఎక్సైట్ అయిపోయి ఆయన వేస్తే దాని బాలు గారు డబ్బింగ్ చెప్పడం ఆయన ఎంత సంతోషపడ్డాడు. అబ్బాబా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈజ్ గివింగ్ ద వాయిస్ టు మీ అనేది అని ఇంత ఇదిలా ఫీల్. రీ రిలీజ్ కల్చర్లో ఒక క్లాసిక్ మళ్ళీ బయటికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే 91 అనుకుంటా అది బయటకు వచ్చింది. 91 జూలై 18th. ఆ తర్వాత థియేటర్లో చూడాలనుకున్నా అసలు ఏ గ్రాఫిక్స్ సీజీలు లేవు, ఏమి లేకపోయినా ఆ టెక్నాలజీని ఏ టెక్నాలజీని వాడుకోవాలన్నా ఆయన కేవలం ఆయన బ్రెయిన్ టెక్నాలజీ అంటారు శ్రీనివాసరావు గారు. అది ఎలా ఆయనకేమో చిన్న ఏజ్, అప్పుడే 59 ఎంత ఉంది, 60 అప్పటికే. ఇవాళ 94 స్టిల్ మాట్లాడుతున్నారు ఇప్పటికీ. ఆయన ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు. పొద్దున మాకు ఆయన దాంట్లో మీరు మా శ్రీనివాసరావు గారు ఇక్కడ దాకా వచ్చి ప్రమోషన్స్కి వద్దు, వీడియో ఇది అరేంజ్ చేస్తా అంటే పొద్దున ఈ హ్యాడ్ గివెన్ వెరీ గుడ్ ఇంటర్వ్యూ విచ్ విల్ కమ్ టు యూ ఆల్సో. ఓకే, అట్లా చేశారు ఆయన. సూపర్ అండి, అయితే మామూలు విషయం కదా అయితే. అదేనండి. ఓకే, అయితే ఈ రీ రిలీజ్కి కొంతమంది ఒక సందర్భంలో దిల్రాజు గారు మాట్లాడుతూ నాకు డబ్బులు అవసరమైన ప్రతిసారి తొలిపురం రిలీజ్ చేసుకున్నా అన్నారు. మీరు ఎందుకు రీ రిలీజ్ అనేది ఇంతకాలం వెయిట్ చేయడానికి? అంటే ప్రింట్ కోసమేనా? ప్రింట్ దొరకనే ఎప్పుడూ చేయాల్సిన పని నాకు ఇప్పుడు వచ్చింది ఈ మధ్యన. అంటే ప్రతి వాళ్ళకి ఒక టైం అండి, ఆ టైం ఉన్నప్పుడు బాగుంటే అన్నీ మంచిగా జరుగుతుందంటారు. నేను పెద్ద సినిమాల అవకాశాలు ఇచ్చినా కొన్ని మనకి ఎన్కాష్ కాకపోవడం అంటే అది మనం చేసే పని ప్రతిదీ బాగుండాలని చేస్తాం, అది వేరే విషయం. దాని తర్వాత ఒక జెంటిల్మెన్ పడి సెకండ్ ఇన్నింగ్స్ లాగా
సమ్మోహనం పడి మళ్ళీ యశోద పడ్డ తర్వాత ఇప్పుడు సారంగపాణి జాతకం చేసాను. సో ఎక్సైటెడ్ టు ప్రొడ్యూస్ దట్ ఫిలిం. నో ఇట్ ఈస్ కమింగ్ ఆన్ 18th of April. 18th, ఓకే. ఐ నో డెఫినెట్లీ జనాలకు చాలా బాగా నచ్చింది. టీజర్ టైలర్ కంటెంట్ బయటకు వదిలేరు కదా, బాగుంది అది. అది అంటే Excite అయింది. టీజర్ వదిలాను, తర్వాత ఏమైందంటే అప్పటికి కంప్లీట్ అవ్వాలి ఆ సినిమా. ఫిబ్రవరి ఎప్పుడు అనుకున్నా కానీ నో నాట్ ద రైట్ టైం. ఇది ఇప్పుడు అందరికీ రీచ్ అవ్వాలంటే సమ్మర్ ఇస్ ద బెస్ట్ అనుకుని ఐ చేంజ్ మై ఐడియా. ఈ సినిమా కూడా మన 11th అనుకున్నది బిఫోర్ ఎందుకు తేవడం అంటే కారణం థియేటర్కల్గా ఎక్కువ వస్తే ప్రయోజనం ఉంటుందని. థ్యాంక్స్ టు నిజంగా సునీల్ నారాయణ గారు, లేదు సార్ మీకు 4th ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి, చక్కగా దీనికి బాగుంటుంది. ఎన్ని థియేటర్లు వస్తున్నారండి? అది నాకు లిస్ట్ రాలేదండి, 2 daysలో వస్తుంది. బట్ ఇట్ ఈస్ నో నాట్ ఓన్లీ తెలంగాణ అదేదండి, ఇట్స్ ఆల్ ఓవర్. కర్ణాటక రిలీజ్ అవుతుంది, తమిళనాడు రిలీజ్ అవుతుంది, ఓవర్సీస్ రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్ కంప్లీట్ ఎగ్జైటెడ్, దే వాంటెడ్ టు సీ. మా పిల్లలకి చూపించాలండి ఈ సినిమా, మా పిల్లలకి అసలు ఆ రోజుల్లో చూడరంటారా అనిపిద్దామని అంత ఎగ్జైట్మెంట్లో ఉన్నారండి. ఓకే, సూపర్ అండి. మామూలు రెస్పాన్స్ రావట్లేదు అయితే. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.